ఇందాక నేను ఏదైతే శ్లోకం చూపించానో, మీరు గనక మనస్సు నాయందే పెట్టే ఒకవేళ సమర్థులు కాకపోతే భక్తి యొక్క విధి విధానాల నుంచి రమ్మంటున్నారు. సో భక్తి యొక్క విధి విధాల నుంచి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు నేను ఆత్మని అన్న సంకల్పం చేయాలి. ఆ తర్వాత భగవంతుడికి కూడా కుంకుమ వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం? శివ పరమాత్మ నా తండ్రి అనుకోవాలి. సో డైరెక్ట్ గా సంకల్పం చేసేయచ్చు, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని జ్ఞాన మార్గం ఇది. లేదు ఆ రకంగా పెట్టలేకపోతున్నామంటే బాహ్యమైన స్థూల విధి విధానాలు చేస్తూ లోపల సంకల్పం చెయ్యాలి. అది ఏమీ చేయకుండా ఏదో ఒక ఒక బాహ్యమైన పద్ధతి అన్నట్టు మన బుద్ధిని ఎక్కడో నడిపేసుకోవడమో, లేదో ఏదో జపం చేసుకుంటూ చేస్తూ, అంటే నోటి ద్వారా కొంతమంది ఏంటంటే నోటి ద్వారా చేస్తుంటారు, అటు ఇటు చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఫోన్ ఇంకా అసలు ఇదెటో తిరుగుతూ ఉంటది, ఇక్కడ చేసేటివి చేస్తూ ఉంటారు. సో బొట్టు పెట్టుకునేటప్పుడు నేను ఆత్మనన్న సంకల్పం చేయాలి. ఆ తర్వాత దేవుడికి పసుపు కుంకుమాలు పెట్టేటప్పుడు శివ పరమాత్మ నా తండ్రి, కుంకుమ పసుపు అన్నది భగవంతుడు ఉండే పరంధామానికి స్మృతి చిహ్నం. ఆ పరంధామం అన్న లోకంలో ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అది బంగారపు ఎరుపు వర్ణంలో ఉంటది అంటారు, బుక్స్ లో ఇవన్నీ చదివి చూసినప్పుడు. సో ఆ బంగారు ఎరుపు వర్ణానికి స్మృతి చిహ్నం కిందనే పసుపు కుంకుమలు వేస్తూ, మన తండ్రి ఉండేది పరంధామంలో కాబట్టి నేను పరంధామ నివాసిని, అక్కడి నుంచే వచ్చాం మనం. అవన్నీ చెప్తాను డీటెయిల్ గా. సో వచ్చాం కాబట్టి ఇక్కడ మన పాత్రను అభినయించడానికి, సంతోషంగా జీవించడానికి, కష్టాలు పడ్డానికి కాదు. ఆయన యాక్చువల్ గా మనని దైవీ గుణాలతోటి, ఖజానాలతోటి ఆరోగ్యంగా సంపన్నంగానే సృష్టించాడు. మనం వచ్చి పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నాం అన్నది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా అధర్మ మార్గంలోకి వెళ్ళామో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపన అంటే మళ్ళీ పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తెస్తాడు. సో భక్తి ద్వారా వచ్చేవాళ్ళు ఆ రకంగా శివ పరమాత్మ నా తండ్రి అని, నేను పరంధామ నివాసిని. ఆ దీపం వెలిగించేటప్పుడు అక్కడ మన ఆత్మజ్యోతి ఆయన జ్ఞానం ద్వారా వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుంది? ఆ రకంగా వెలిగించి మనం ప్రశాంతంగా నేను తలుచుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు మన బుద్ధికి టచ్ అవుతుంది. సో డైరెక్ట్ గా చేయడం ఒక పద్ధతి, అవి చేస్తూ ఎదురుగా ఆ శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసేటప్పుడు మనస్సు ద్వారా ఓం నమ శివాయని అంటే శివుని తలుచుకుంటాము, వాక్కు ద్వారా ఓం నమ శివాయ అంటారు, కర్మల ద్వారా నీళ్లు పువ్వులు ఇవన్నీ చేసేటప్పుడు మనస వాచ కర్మన అంత ఒక అలైన్మెంట్ లోకి వస్తుంది. సో అలైన్మెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన తలుచుకోవడం సులువైపోతుంది. అదే భక్తి మార్గంలో, భక్తి యోగలో 1 నుంచి 12వ శ్లోకం వరకు చదవమని చెప్పింది అందుకే.